హలో ఎవ్రీవన్, వీడియో స్టార్ట్ చేసి చెట్లు పొదలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మన సండే పిక్నిక్ అయితే వెళ్ళామండి. మేము ఎక్కడికి వెళ్ళాం, ఎలా టైం స్పెండ్ చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. అండ్ కార్తీక మాసంలో ఎంతమంది వనభోజనాలకు వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ ఈ ప్లేస్ చూస్తే ఐడియా వచ్చే ఉంటుంది. మేము కైలాసగిరి అయితే వచ్చాము. అక్కడ నుంచి రైట్కి వస్తే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుందండి. చాలా అవసరం ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి. అండ్ చెట్లు, కొండలు చూసారా, బీచ్ ఎంత ప్రశాంతంగా ఉందో. బీచ్ని చూస్తే మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది, క్లైమేట్ కూడా బాగుంది ఆ రోజు, కూల్గా ఉండే. అండ్ అక్కడ నుంచి లోపలికి వస్తే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి షాపింగ్ చేయడానికి. పిల్లల బొమ్మలు, స్పెట్స్, వింటర్ సీజన్ తగ్గట్టు క్యాప్స్ అట్లాంటివి. అండ్ లెఫ్ట్లో ఏమో పిల్లల ప్లే ఏరియా అయితే ఉంది. మేము మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చామండి, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చాము పిక్నిక్కి. అండ్ చూసారా చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. ప్లే ఏరియా చూసిన తర్వాత పిల్లలు ఆగుతారా, అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు 1 అవర్ దాకా టైం స్పెండ్ చేశారు అక్కడే ఉండిపోతే అవ్వదు కదా. సో అలా చూస్తూ ముందుకు వెళ్దాం అన్నట్టు ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి చూస్తే చూసారా వైజాగ్ బీచ్ మొత్తం కనిపిస్తుంది అండ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చెప్పాను కదా, రోజు క్లౌడీగా ఉండడం వల్ల అంత క్లారిటీగా లేదు వీడియో. అండ్ కైలాసగిరి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి, శివపార్వతుల స్టాచ్యూ. ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకోకుండా వెళ్ళిన వారు ఒకరు కూడా ఉండరేమో నాకు తెలిసి. అండ్ ట్రైన్ కూడా ఉంటుంది, మనం నడిచే బాధ లేకుండా ట్రైన్ మీద తిరగచ్చు మొత్తం కైలాసగిరి మొత్తం చూడడానికి. అండ్ ఇక్కడ మీకు బీచ్ చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ అంత క్లారిటీ లేదు. అండ్ ఇక్కడ నామాలు చూసారా, నైట్ టైం లైటింగ్ వెలుగుతాయి అవి. అండ్ ఇక్కడ ఏవో చెట్లు కూడా ఉన్నాయి, ఫుల్ కాయలు ఉండే చెట్టుకి, అది తినేవి మాత్రం కాదని అర్థమైంది. అండ్ అలా నడుస్తూ ఉండి ఒక మంచి ప్లేస్ అయితే చూసుకున్నాం. కూర్చొని చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తామని తెచ్చుకున్నది పులిహోర అండ్ పొటాటో కర్రీ అండ్ వెజ్ బిర్యానీ అండ్ టమాటో పచ్చడి తెచ్చుకున్నాం. అండ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నావు ఏంటి అనుకోవద్దు, ఫస్ట్ వీడియో తీయాలని థాట్ లేదు, తర్వాత తీస్తే మంచిదే కదా అన్నట్టు తీసాను. అండ్ ఇంకా తిరిగి ఓపికలాగా దిగిపోతుంటే ఇక్కడ ఈ స్పాట్ కూడా కనిపించింది మాకు, ఫోటో స్పాట్. చాలామంది ఇక్కడ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. ఫుల్ రష్ ఉండే అండి ఆ రోజు కైలాసగిరి మొత్తం. అండ్ రోప్వే కూడా చూసాం అంతే, జస్ట్ ఎక్కలేదు, ట్రై చేయాలి ఎప్పుడైనా. అండ్ చూసుకొని రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాము నెక్స్ట్ డే. ఇక్కడ కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి షాపింగ్ చేయడానికి, పిల్లల బొమ్మలు, క్యాప్స్, హ్యాట్స్, ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. షో పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అలా ముందుకు వచ్చేస్తే ఇదేనండి రుషికొండ బీచ్. చూసారు ఎంత బాగుందో. బీచ్ అనేది ఒక థెరపీ అండి అందరికీ, మనసు హాయిగా ఉంటుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది బీచ్ని అయితే. ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి బీచ్ని చూస్తే మర్చిపోతాను నేనైతే. అండ్ రుషికొండ బీచ్లో బోట్ రైడ్స్ కూడా ఉన్నాయండి. బోట్ రైడ్స్ పర్ పర్సన్కి 250 అంట, ఒక 15 మినిట్స్ ఉంటుంది, లోపలికి తీసుకెళ్తున్నారు. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి చూడండి బోట్స్. ఎప్పుడైనా ట్రై చేయాలి అంటే మా ఫ్రెండ్స్ అన్నారు లోపలికి వెళ్తే వామిటింగ్స్ అవుతాయి అని. నిజమే, నా బీచ్ లోపలికి వెళ్తే వామిటింగ్స్ అవుతాయి, ఎంతమందికి తెలిసి చెప్పండి నాకు. అండ్ అక్కడ నుంచి రుషికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. చూసారా, ఇక్కడికి వెళ్ళిన బీచే చూపిస్తున్నాను కదా, ఇంత బాగుంది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా బాగుంటుందండి. అండ్ కొండ మీద బొమ్మలు చూసారా బాగా చెక్కారు. అండ్ అక్కడ కూడా టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి 6:30కి ఫస్ట్ షో మూవీకి అయితే వెళ్ళాం, అమరన్ మూవీ. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందండి, ఏడ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.